యాసోజిగూడెం గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని మేడే వారోత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. ముఖ్యంగా కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తా ఉన్నాయి. ప్రధానంగా చికాగో నగరంలో ఆనాడు పని గంటల తగ్గింపు కోసం, వేతనాల పెంపు కోసం అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాటం చేసి అనేకమైనటువంటి కార్మిక హక్కులను సాధించుకున్నది. కానీ నేడు ఆ చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 44 చట్టాలను 4 క్లాజులుగా విభజిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు కూడా ఈరోజు లేకుండా చేస్తూ ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక హక్కును కాలరాస్తా ఉంది. అలాగే కార్పొరేట్ సంస్థలకు, బడా సామ్రాజ్యవాద సంస్థలకు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను, కార్మిక శ్రమను దోచిపెట్టడానికి కంకణం కట్టుకొని నేడు ఈ యొక్క చట్టాలు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ చట్టాలు తీసుకురావడం మూలంగా పని గంటలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కార్మికుల శ్రమ దోపిడీ అనేది జరుగుతూ ఉంది. కార్మికుల విషయంలో దేశ సరిహద్దు బలగాల్లో ఉన్నటువంటి చొచ్చుకొచ్చినటువంటి ఉగ్రవాదులకు, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి భారత పౌరులుగా ఉన్నటువంటి ఆదివాసీలకు ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే నేడు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి ఆదివాసీలను మావోయిస్టులనే ఒక ముద్ర వేసి ఈరోజు కాల్చి చంపుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మొత్తంగా అమిత్ షా, ఈ దేశ హోంమంత్రి, ఈ మావోయిస్టులను లేకుండా ఏరి పారేస్తాం అనే ఒక బహిర్గతమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉండు. అనేక మంది మేధావులు, అనేకమైనటువంటి పౌర హక్కుల నేతలు ఈరోజు మావోయిస్టులతోటి చర్చలు జరపాలి, ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో అనేకమైన విజ్ఞప్తులు చేస్తుంటే నిన్ననే ఈ దేశ హోంమంత్రి బండి సంజయ్ జరిపే ప్రసక్తే లేదని మాట్లాడడం అనేది విడ్డూరం. ఈ దేశంలో ఉన్నటువంటి RSS, విశ్వ హిందూ VHP లాంటి సంస్థలు ఈ దేశంలో నిన్నగాక మొన్న మన పక్కనే ఉన్నటువంటి చేర్యాలలో ఉన్నటువంటి యాసరేని గ్రామంలో ఒక దాడి మతం పేరుతోటి ఈరోజు దాడి చేస్తూ ఉన్నది. గుడిగా జంగాలకు చెందినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆంజనేయ గుడిలోకి పోయినందుకు ఈరోజు నువ్వు ఎలా పోతావు అనే కులం పేరుతో దూషిస్తూ అతన్ని కొట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలంటున్నటువంటి, ఈ దేశ భక్తిగా చెప్పుకుంటున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దేశ సరిహద్దుల నుంచి దాటుకుంటూ వచ్చిన వాళ్ళను ఉగ్రవాదులుగా చేస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి కుల మతాల మధ్య చిచ్చుపెట్టి కులాన్ని, అంటరానితనాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జై శ్రీరామ్ అనుకుంటే ఈరోజు చంపేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అందుకోసమే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు, లేకుంటే వారికి అనుకూలంగా ఉన్నటువంటి కుల వ్యవస్థకు అనుకూలంగా లేకపోతే దాడి చేసే ప్రమాదంలో ఈ దేశం మొత్తంగా మతతత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క అనేకమైనటువంటి హక్కులకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతోటి కర్రెగుట్టపై దాడులు చేస్తూ మావోయిస్టులను అంతం చేస్తామనే శపథం పూనుకుంటుంది. నీవు ఈ దేశంకి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి ఆదివాసీల మీద దాడులకు పూనుకుంటా ఉంది. దీన్ని భారత కార్మిక సంఘాల సమైక్య వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే మావోయిస్టులతోటి, నక్సలైట్ సంస్థలతోటి చర్చలు జరపాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఈ 4 లేబర్ కోడ్ల మీద మే 20 తారీఖు తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. అన్ని ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర సంస్థలు, LIC సంస్థలు లాంటి సంస్థలతో కూడా మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.